మీరు సమంత గారు ఆల్రెడీ ఇప్పటికి 3 ఫిల్మ్స్ చేశారు. దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్. ఒకటి ఫ్లాప్ అయింది కదా, మధ్యలో మర్చిపోతా ఉంటాం. అవన్నీ మా దృష్టిలో ఏం అవ్వలేదండి. సూపర్ సక్సెస్ అయ్యాయి అన్ని మూవీస్. ఓకే. సో మరి ఈ మూవీ, మీ మూవీ జర్నీలో మీరు సమంత గారిలో అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఆవిడ ఎలా గ్రో అయ్యారు యాజ్ అన్ యాక్టర్ కానీ యాజ్ అ పర్సన్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఐ నో ఇట్స్ లాంగ్ క్వశ్చన్. షీఈ్ అంటే వెరీ 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 డిఫికల్ట్ టు కన్విన్స్ అండి. ఆవిడకి ఏదైనా కథ కానీ ఓ డైలాగ్ అయినా ఏదైనా చెప్పాలంటే ఒక మన నీట్ ఎగ్జామినేషన్ ముందు కూర్చున్నట్టు ఉంటుంది ప్రతిసారి. అండ్ షీ హాస్ బికమ్ అ టఫర్ ఎగ్జామినర్ ఈచ్ టైమ్. సో యూ హ్యావ్ టు అప్ యువర్ గేమ్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ హర్ క్వశ్చన్స్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ కెన్ సే షీఈ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ యాక్టర్ నౌ. ఫ్రమ్ వెన్ అప్పటి శామ్కి ఇప్పటికి శామ్కి అసలు పొంతనే లేదు. షీఈ్ వన్ మోర్ చాప్టర్ నౌ బై హర్ సెల్ఫ్.